అన్నా నమస్తే. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటి చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి మొన్న అయింది మాది. కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది కాబట్టి దానికి చేసి అన్ని ప్రక్షాళన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మా సీఎం గారు. చూస్తున్నాం మనము. ఈ కొడుకులకి వీళ్ళకి ఏం తెలియక మొన్న రామారావు అంటాడు అసెంబ్లీలో, రేవంత్ అన్న ఏదో పాతగా మాట్లాడిన వీడియో పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా ఉన్న పార్టీలో ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అదే డిమాండ్ చేసి ఉండొచ్చు, అయినా మాట్లాడిండొచ్చు. దాన్ని తీసుకుని వచ్చి రేవంత్ రెడ్డి మాట్లాడిండు, అయ్యా నీ కేసీఆర్కు భిక్ష, మీ అప్పకు భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నీకు ఇవి ఏడుంటివి, నువ్వు ఇచ్చిన ఏదొక్కటి అమలు చేసినావు చెప్పు. నిరుద్యోగ వృత్తి ఇచ్చినావా? ఇంటికో ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోతే, దళిత 3 ఎకరాల భూమి ఇచ్చినావా ఇవ్వకపోతే, నీ చదువుకుంటా పోతే రాముని తూకంత అయితే నీ చిట్ట. నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకోండి. అదేవిధంగా నీ చెల్లెలు లిక్కర కేసు, మీరు ఏడుండే, మీ ఫ్యామిలీ ఏడుండే, దళితులకు మోసం చేసి మీ ప్రభుత్వంలో, మైనార్టీలకు మోసం చేసి, ఓబీసీలకు మోసం, ప్రతి కులానికి మోసం చేసిన ఘనత మీ టీఆర్ఎస్ పార్టీది. ఈ రోజు ఆటో డ్రైవర్లను పెట్టుకొని ఒక ఏడబోతే ఆడ ఫేస్బుక్ సోషల్ మీడియా అంతా ఆటో డ్రైవర్లను ట్రోల్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు అనేది, ఆటో అనేది నీకు క్షణాక్షణం. ఇప్పుడు హైదరాబాద్లో ఆటోలు నడుస్తాయి, ప్రతి ఒక్కరు ఆటోలు బస్సులు ఎక్కాలనిలా మన గవర్నమెంట్కు ప్రవేశపెట్టింది ఉచిత పథకం. పేదవాళ్ళ నుండి ఉద్యోగాలు చేసుకుంటా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుండి అక్కడ జాబులు చేసుకునే వాళ్ళకు అది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు ఆటోలో పోతుంటారు. మీరు దాన్ని విమర్శించుకుంటా ఆటోల్లో జీవితాలు రోడ్డు మీద పడిపోయినాయి. ఒక వేస్ట్ గా ఇప్పుడు పొద్దున్న సోషల్ మీడియాలో చూస్తున్నా, రైస్ బ్యాగ్ ఎత్తుకొని వచ్చి ఈ బ్యాగ్ మొన్నటి వరకు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 ఉండే, కాంగ్రెస్ రాగానే 1500. అరే లుచ్చా, నిత్యావసర సరుకుల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటిది కూడా ఇంకా సర్దుబాటు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి కులానికి న్యాయం జరుగుతుంది, ఇచ్చే పథకాలు ప్రతి కులానికి చెందుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏది ఏమన్నా అంటే ఢిల్లీ అంటే భయ్, నీది ఈ స్టేట్ లెవెల్లో ఉన్న పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లెవెల్లో ఉంది. సెంట్రల్లో ప్రభుత్వం ఫామ్లో లేకపోవచ్చు. కర్ణాటక, తెలంగాణలో కొన్ని రాష్ట్రాలలో ఉన్నారు కదా. రాబోయే రోజుల్లో ఉన్న రాష్ట్రాలలో మనకు లాభాలతో ఇచ్చిన తెలంగాణను నీ అయ్యా కేసీఆర్ ఏం చేసిండు? 5 లక్షల కోట్ల అప్పులతోటి నెత్తి మీద పెట్టిపోయిండు. మీరు చేసే కుంభకోణాలు 6 లక్షల కోట్లు సంపాదించిరి. మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ప్రాజెక్టులు ఏమైనాయి? కాబట్టి చెప్తున్నాం, మీకు ఒకటే విమర్శిస్తున్నాం, ఒకటే ఖండిస్తున్నాం. మీ విషయంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీ ముడ్డి మీరు చూసుకోండి ఫస్ట్, మీ ఎండకి ఏం చేసిండ్రు అనేది. అవకాశం దొరికిందనేసి ఈ చిల్లర చూపి ఆయన మీద, సిద్ధరామయ్య మీద ఈయన ఫేక్ ప్రచారాలు చేస్తాడు కేటీఆర్. నీకు ఐటీ మంత్రి ఉన్నావు, ఎన్నిసార్లు నువ్వు అసెంబ్లీకి సభ్యుని ఎన్నికైనావు, ఆలోచన చేయాలి. ఇంకోటి టీఆర్ఎస్ నాయకులకు ఇంకోటి కూడా చెప్తున్నా, అంటే అడ్డమైన వీడియోలు ట్రోల్ చేస్తున్నారు. పనితనం ఏమన్నా ఉంటే పని తీసుకోండి. మీకు వేరే పార్టీలన్నా కూడా మీకు ఏమొస్తుందో, గవర్నమెంట్ ఏమి ఇచ్చినా కూడా అందరికి చెందాలన్నా మేము మా పార్టీకి చెందాలని అనలేము. కానీ మీరు ఈ ట్రోల్ చేసినా మానుకోండి. ప్రభుత్వం మీద గిట్ట మీరు దుమ్మెత్తి పోసే కార్యక్రమం పెట్టుకుంటే పరిణామాలు వేరే ఉంటాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 పథకాలు కూడా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయబోతుంది. ఉన్న ఏముందో ప్రతి సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కటి గడ్డం ప్రసాద్ కావచ్చు, రేవంత్ అన్న కావచ్చు, వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లానింగ్ తోడిపోతున్నారు. ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళేననేది. మీ లుచ్చా పనులకు ఎవరు కూడా వేరేది లేదు. మీకు ఖబర్దార్ చెప్తున్నా. నెక్స్ట్ టైం ఇలాంటి ఏమైనా ట్రోల్ చేస్తే మాత్రం మా నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా చెప్తున్నాం, ప్రతి చూడు ఫేస్బుక్ లో అంటే ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ మానుకోండి. ప్రసాద్ అన్నకు ఏందో, ఆయన క్యారెక్టర్ ఏందో మాకు తెలుసు. పగోడిని కూడా ఆయనకు, చీమ కూడా ఆయన తలపెట్టని మనస్తత్వమైనది. ఈ ఆనంద్ లాగా నా మీద కేసులు కట్టించిండు. ఈ కాన్ఫరెన్స్ లో ప్రతి ఊరికి కేసులు కట్టి 100 ఏదో నాకు చెప్పు. ఈ రోజు రియలైజ్ అయ్యి నెత్తి వరగొట్టుకుంటున్నాడు. అంటే ఆ స్టేజ్కి తెచ్చారు మీరు. కాబట్టి రాజకీయాలు అంటే ఎవరికి శాశ్వతం కాదు. పదవులు వాళ్ళకు రావచ్చు, మాకు రావచ్చు. పదవులు అన్న రోజులు ఇప్పుడు ఎవరైనా ఆయన 5 ఏళ్ళు అనుభవించి మమ్మల్ని నేను తిప్పలు పెట్టిండు. కానీ అన్న లాంటి ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు. ఆయన మంచితనం మీద మీరు కూడా తెలుసుకుంటారు. రాబోయే రోజు మీరు కూడా కాంగ్రెస్ ఎందుకు లేవని లబలబ కొట్టుకునే రోజులు వస్తాయి. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నా, కాంగ్రెస్ మీద విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు.